హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ 1 ఇయర్ లో మీకు ఎలా అనిపించింది? మీ విశ్లేషణ ఏంటి సార్? మేము ఎక్స్పెక్ట్ చేసిన అభివృద్ధి నమూనా ఏదైతుందో ఆ అభివృద్ధి నమూనా దిశగా పోతున్నట్లు మాకు అనిపించండి. ఓకే, అంటే ఇది మొత్తంగా అర్బన్ డెవలప్మెంట్ కొంచెం చంద్రబాబు నాయుడు గారి మోడల్ లాగా కనిపిస్తుంది. అంటే హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇట్లా ఏదైతే అభివృద్ధి నమూనా ఉందో ఈ మూసీ ప్రక్షాళన, సరే మూసీ ప్రక్షాళన జరగవలసిందే, కానీ మూసీ ప్రక్షాళన జరగాలంటే మీకు ఇండస్ట్రీస్, పరిశ్రమలు వాడే విష పదార్థాలని, తర్వాత వ్యర్థ పదార్థాలని మూసీలోకి వదులుతున్నాయి. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయించడం అది సులభమే కావచ్చు, కానీ ఈ పరిశ్రమలు ఏం చేస్తారు అనేది, పరిశ్రమలను ముడితేనేమో వాళ్ళు మేము వేరే ఎక్కడికి వెళ్ళిపోతాం, మా మీద ఎలాంటి నిబంధనలు ఉండకూడదు అనేది వాళ్ళు జనరల్గా అనేది. దానివల్ల మీకు కొంత సమస్యలు వస్తాయి, కానీ దాన్నే ఎందుకో చాలా ప్రధానమైనటువంటి అంశంగా వాళ్ళు టేకప్ చేశారు. హైడ్రా విషయంలో కూడా సరే, అది నదీ గర్భం మీద, చెరువుల మీద కట్టిన వాటిని అది కూలగొట్టవలసింది. ఎందుకంటే చెరువులన్నీ చాలా వరకు అక్రమంగా వాళ్ళు ఇల్లు కట్టారు. సరే, అప్పుడు అనుమతి ఇచ్చిన మున్సిపల్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు హైదరాబాద్ నగరం చుట్టూ చాలా చెరువులు ఉన్నాయి. ఇది సిటీ ఆఫ్ అసలు అని ట్యాంక్స్ ఇది. అటువంటి దాన్ని మనము ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టి చేయడం వలన హైదరాబాద్ కొంచెం వర్షం పడ్డా రోడ్ల నీళ్ళు రావడం, ఈ చెరువులన్నీ ఆపుతాయి. అసలు ఈ చెరువులు కట్టిందే దాని కొరకు కనుక అది ఒకటి. అక్కడ కూడా పేదవాళ్ళని ఏం చేస్తారు, మధ్యతరగతి వాళ్ళు పర్మిషన్ ఉంది కదా అని కొన్నవాళ్ళు. ఈ సమస్య మీకు హైడ్రాలో ఉంది. మూసీ ప్రక్షాళనేమో ఈ పరిశ్రమలతో సంబంధం ఉంది. పోనీ అట్లని పరిశ్రమలను రెగ్యులేట్ చేయడం కాకుండా ఫార్మా కంపెనీలని పెడతామంటున్నారు. సో ఫార్మా కంపెనీలు పెడితే ఏమిటంటే వాడు మిగతా దేశాల్లో ఆ ఉత్పత్తి ఆపారు. చాలా దేశాల్లో ఫార్మా కంపెనీలని ఆ ఉత్పత్తి చేయనివ్వడం లేదు, ఎందుకంటే విష పదార్థాలు చాలా వదులుతాయి. కానీ మళ్ళీ మనం పిలుస్తూనే వస్తారు వాళ్ళు. మన లాంటి దేశాలకి డంపింగ్ ది డర్టీ గూడ్స్ అంటారు. వాళ్ళ దేశాల్లో నిబంధనలు ఉన్నాయి కాబట్టి మన లాంటి దేశంలో రెగ్యులేషన్ ఉండదు అనే దాంతో వాళ్ళు మనం పిలుస్తూనే వస్తారు. కానీ మీరు ఒకవైపు మూసీ ప్రక్షాళన అంటూ, చెరువుల పునరుద్ధరణ అంటూ, ఫార్మా కంపెనీలను ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న ఒకటి ఉంది. కనుక అది కూడా నా దృష్టిలో ప్రభుత్వము తప్పకుండా పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఫార్మా కంపెనీలు పఠించరు అనుభవం చూసాం మనం, అది ఎంత విధ్వంసానికి దారితీసింది. అలాగే ఇప్పుడు ఈ ఇథనాల్ 30 పెడతాం అంటున్నారు. ఇప్పుడు ఆ ఇథనాల్ ప్రాజెక్టు విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, మాకు వద్దని అంటున్నారు. అయినా ఇథనాలు మరి 30 కంపెనీలు పెడతామంటే దాదాపు 30 జిల్లాల్లో పెట్టవలసి వస్తుంది. 30 జిల్లాలు కూడా ప్రతిఘటన ఉంటుంది. ఎవరు కూడా ఇప్పుడు అంటే సాధారణంగా ఒక పరిశ్రమ పెడుతున్నానంటే ప్రజలు చాలా ఆనందంగా పరిశ్రమలు పెట్టమంటారు, ఎందుకంటే అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధి వస్తుందని. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకని ఇప్పటిదాకా జనము కొట్టారు. దాని కొరకు విశాఖ కావాలని పెద్ద ఉద్యమాలు చేసి కొందరు చనిపోయారు కూడా. ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కూడదు అనేది, ఇప్పుడు బిహెచ్ఎల్ వచ్చినప్పుడు ప్రజలంతా ఆనందపడ్డారు. హెచ్ఎంటి ఉన్నప్పుడు పరిశ్రమలకు ప్రజలు వ్యతిరేకం కాదు. కానీ ఇట్లా ఈ సమాజంలో వీళ్ళు ఈ అభివృద్ధి బదులుగా కొత్త సమస్యలను సృష్టించేటువంటి పరిశ్రమల్ని మనం ఎందుకు ఆహ్వానించాలి? అటువంటి అభివృద్ధి నమూనా ఎందుకనేది కూడా ప్రభుత్వం ఈ 2 విషయాల్లో వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఆలోచించాలి. ఇలాంటి అభివృద్ధిని ప్రజలు కోరుకో. ఓ ఆటోమొబైల్ కంపెనీ వస్తుందంటే, లేకపోతే ఒక సైకిళ్ళ కంపెనీ, వస్తువుల ఉత్పత్తి కంపెనీ వస్తుందంటే ప్రజలు ఇండస్ట్రియలైజేషన్ కావాలని అంటారు. కానీ ఇటువంటి పారిశ్రామికీకరణ ఏదైతుందో ఇది ప్రభుత్వము, ముఖ్యంగా ఇథనాల్ అయితే మనం దాని ఏ పరిస్థితులు. అట్లే నేవీ ప్రాజెక్టు చాలా కాలంగా పెండింగ్ ఉండింది. దాని 2000 ఎకరాలు పెట్టి
అది చాలా కాలంగా ప్రభుత్వాలు వెనక ముందు అవుతుంటే ఈ ప్రభుత్వం వచ్చేసి నేవీ సిగ్నల్స్ దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఓకే. ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు పోతున్నది అనేటువంటి ప్రశ్న మన ముందు ఉన్నది. దానికంటే కూడా అభివృద్ధి నమూనా చైనా లాగానో జపాన్ లాగానో చిన్న చిన్న టౌన్స్లో గ్రామీణ ప్రాంతాల్లో అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ లేదా చిన్న పట్టణాల్లో కూడా ఉత్పత్తి అయ్యేటువంటి అభివృద్ధి నమూనా దిశగా పోతే అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న పట్టణాలు డెవలప్ అవుతాయి. హైదరాబాద్ నగరం మీద ఇంత ఒత్తిడి ఉండదు. తర్వాత అక్కడ కొంత అభివృద్ధి చాలా అవసరం కనుక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కావాలి. కానీ ఇట్లా పూర్తి హైదరాబాద్ నగరం ఇప్పుడు 3RR మళ్ళీ దానికి విస్తృతంగా భూమిని మళ్ళీ తీసుకోవాలి. భూమిని తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఫార్మా విలేజెస్ పెడతామంటున్నారు. దానికి మళ్ళీ ప్రతిఘటన ఉంటుంది. కనుక ఈ మొత్తంగా అభివృద్ధి నమూనా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రయారిటీస్ను చూస్తే ఈ దిశగా ఎందుకు పోతున్నారు అనేటువంటి ప్రశ్న ఒకటి మన ముందు ఉంది. ముఖ్యంగా మేము ఆశించింది ఒక పౌర హక్కుల సంఘంలో పనిచేసిన వాడుగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటిది ఒక 7వ అంశంగా వాళ్ళు అనుకున్న 6 అంశాలు కాకుండా 7వ అంశంగా చేర్చారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా సభలు పెట్టుకోవాలి, ధర్నాలు చేయాలంటే ధర్నాలు చేయవచ్చు, తర్వాత మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి, ప్రొసెషన్లు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగము మనకి ఇచ్చినటువంటి హక్కులు, పౌరులకు ఇచ్చినటువంటి హక్కులు. రాజ్యం కొంతవరకు నియంత్రించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న సభలకు కూడా పోలీసు వాళ్ళు మా అనుమతి కావాలంటున్నారు, హాల్ మీటింగ్కి అనుమతి కావాలంటున్నారు. ఇది మేము ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. కాంగ్రెస్ వచ్చింది, రాజ్యాంగము వాళ్ళు పట్టుకొని తిరిగారు. రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని ఇవాళ కూడా కేంద్ర బిందువుగా చేసే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాజ్యాంగం ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని మేము రాజ్యాంగాన్ని కాపాడుతామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడం అంటే రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏవైతున్నాయి, మీటింగ్ పెట్టుకునే హక్కు, తర్వాత సభలు జరుపుకునే హక్కు, తర్వాత ప్రొసెషన్ తీసుకునే హక్కు, ధారణాలు చేసే హక్కు, ఇవన్నీ స్వేచ్ఛలో భాగం, ప్రజాస్వామ్యంలో భాగం. అది ప్రజాస్వామ్యం రక్షిస్తాము. భారత రాజ్యాంగం ఇవాళ అధికారం ఉండేటువంటి కేంద్రంలో అధికారం ఉండే పార్టీ రాజ్యాంగం మీద గౌరవం లేదు కాబట్టి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, మేము వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము. అప్పుడు అది తెలంగాణ దానికి ఒక ప్రయోగశాలగా ఉండాలి. ప్రధానమంత్రి ఎన్నికల దాంట్లో ఆల్రెడీ ఆయన తెలంగాణ గురించి ప్రస్తావిస్తున్నాడు. మరి ఇక్కడ ఒకవేళ రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసేప్పుడు తెలంగాణ చూడండి ఎంత స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎంత స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాంటి ప్రజాస్వామ్యం మేము తీసుకొస్తాము అని చెప్పడానికి వాళ్ళు ఉన్న 3-4 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి. ఇక్కడ నిజంగా మిగతా రాష్ట్రాల కంటే స్వేచ్ఛ ఎక్కువ ఉండాలి. ఏ కారణం వల్ల అయితే కానీ మొత్తం మీద పోలీసు యొక్క కల్చర్ ఏదైతుందో, పోలీసు సంస్కృతి ఏదైతుందో అది ఏమాత్రం మారలేదు. అంటే పోలీస్ యంత్రాంగాన్ని మీరు రీఓరియంట్ చేయండి, పోలీస్ యంత్రాంగాన్ని మీరు దాని యాటిట్యూడ్ మార్చండి అని మనం ఒకటి చెప్తూనే ఉన్నాం. కానీ పోలీసుల యొక్క ప్రవర్తనలో కానీ ప్రతిదానికి మా కంట్రోల్ కావాలి. ఏమి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చొచ్చంటే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు లేదా ప్రొసెషన్ తీస్తున్నప్పుడు కొంత దాని ప్రొసెషన్ జరిగేప్పుడు ట్రాఫిక్ ఉంది కాబట్టి ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడం కొరకని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్ ద మోస్ట్ ఒక మీటింగ్ జరిగితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతేగాని పర్మిషన్ ఇవ్వడం వాళ్ళు అనుమతిస్తేనే మీటింగ్ పెట్టుకోవడం అనేది అవుతుందో నా దృష్టిలో అది ఏమాత్రము అసలు అవ్వచ్చు కాదు. కనుక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ 1 సంవత్సరంలో సరే పోయిన ప్రభుత్వం కంటే తక్కువ నిర్బంధం ఉన్నది అది జనం ఫీల్ అవుతున్నారు, కొంత స్వేచ్ఛ వచ్చిందనే ఫీల్ అవుతున్నారు. కానీ స్వేచ్ఛ యొక్క పరిధి పెరగాలి. కనుక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు 2-3 సందర్భాల్లో మనం చెప్తూనే ఉన్నాం, స్వేచ్ఛ ఉండాలి, మీటింగులు పెట్టుకోవాలి, పర్మిషన్లని పెట్టకండి, అనవసరమైన నిర్బంధాలు పెట్టకండి. ఇప్పుడు ఇందిరా పార్కుకు ఓపెన్ చేశారు, అది వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేము ఇందిరా పార్కులో ఇప్పుడు సభలు పెట్టుకుంటున్నాము, పోయిన ప్రభుత్వం దానికి ఆంక్షలు పెట్టింది. పర్మిషన్ అడిగితే 2 గంటలు ఇస్తాం, 1 గంట ఇస్తాం,
1 గంట నుంచి 3 గంటలది ఆడ్ టైం అది. మీరు ఆ టైంలో మీరు 2 గంటలు పెట్టుకోవాలి, 2 గంటలు అవుతుంది వస్తే మీరు మీటర్ ఊహించండి. ఇవన్నీ ఎందుకు అసలు ఇంత నిర్బంధము ఉండవలసిన అవసరం లేదు కదా. కనుక మొత్తంగా ఇక ఈ మిగతా 4 సంవత్సరాల్లో పారిశ్రామిక విధానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఒక ప్రయారిటీగా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఉండాలి. ఇది మానవ హక్కుల స్నేహంగా ఉండేటువంటి ప్రభుత్వం, ఇట్స్ హ్యూమన్ రైట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేటువంటి ఆ మెసేజ్ ఏదైతుందో అది సాధారణమైన పోలీస్ వాళ్ళ దగ్గర కూడా పోవాలి. కావలస్తే ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా కనీసం ఈ పోలీస్ అధికారులందరినీ కూడా ఒక వారం రోజులు మా ప్రభుత్వము కమిట్మెంట్ వేరు, మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసాము, మేము రాజ్యాంగాన్ని పునరుద్ధరిస్తామని దేశవ్యాప్తం చెప్తున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలిస్తాం, ప్రజల స్వేచ్ఛను మేము గౌరవిస్తాం అనేటువంటి ఆ ఓరియంటేషన్ ఏదైతుందో అది పోలీస్ యంత్రాంగానికి రావాలి. లేకపోతే మళ్ళీ గత ప్రభుత్వాల దగ్గర మళ్ళీ తెరిపోవడము, అధికారులు దగ్గర పోలీస్ అధికారులు దగ్గర సార్ మా మీటింగ్ ముందే పర్మిషన్ ఇవ్వండి, లేదు ఇప్పుడు మాకు మేము ఉదయం సాయంత్రం దాకా అంటే 2 గంటలు పెట్టుకోండి, లేకపోతే లేదు మా ఇది డిస్టర్బ్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ అవుతుంది అని ఈ సమస్యలు ఏవైతున్నాయి ఇవి వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్పకూడదు. అది ఎందుకంటే కాంగ్రెస్ కమిట్మెంట్ వేరంటున్నాం కదా. అందుకని ఈ మార్పులు ఒకటి మళ్ళీ వచ్చే సంవత్సరంలో కనీసం ఈ 1 సంవత్సరంలో జరిగినటువంటి ఈ